హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పొన్నగంటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. పొన్నగంటి కూర శుభ్రంగా కడుక్కొని నేనైతే ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని పొన్నగంటి కూర అయితే ఫ్రై చేశాను. ఇంకొక చిన్న మూకుడులో టమాటా ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇనుప మూకుడులో టమాటా వేయకూడదు. వెల్లుల్లి సాల్ట్ వేసి మిక్సీ పట్టి పోపు చేసుకోవాలి. పోపు చేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం సేపు ఇలా ఉడికించుకోవాలండి. అప్పుడు చట్నీ రెడీ అయిపోతుంది మనకు. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా ఇలా పచ్చడి చేస్తానండి. పొన్నగంటి కూర ఎంత ఫ్రై చేసినా కానీ మనకు మెత్తపడదు. అందుకనే ఇలా నేను చట్నీగా చేసుకొని తింటామండి, సూపర్గా ఉంటుంది. ఇక డిన్నర్లోకి అయితే నేను రాడిష్ ఫ్రై చేశాను. రాడిష్ ఫ్రై కూడా కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. రాడిష్ ఉల్లిపాయ వేయొచ్చు, వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేస్తే చాలండి. అల్లం వెల్లుల్లి కూడా వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని పుల్కాలతో తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది రాడిష్ మనకు కిడ్నీ స్టోన్ రాకుండా కాపాడుతుంది. అందుకనే ఎప్పుడు కనిపించినా నేనైతే ఇలా ఫ్రై చేసుకొని తింటూ ఉంటాను. మీరు చూస్తున్నది నల్లేరండి. నల్లేరుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచిదని చెప్తుంటారు.